రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. కార్యదర్శి సందుపట్ల రాజిరెడ్డి రైతులకు సంబంధించిన జమ ఖర్చులు చదివి వినిపించారు. అలాగే ఎరువుల వ్యాపారం, విత్తనాలు, డీజిల్, పెట్రోల్ వ్యాపారం, సకాలంలో సేవలు అందిస్తున్నాం, సభ్యుల వాటాధనం, సభ్యుల నుండి రావాల్సిన అప్పులు, వడ్డీ, బ్యాంకు చెల్లించవలసిన అప్పులు, అలాగే రైతులు ప్రతిపాదించగా ఆమోదించి తీర్మానాన్ని ఆమోదించారు. ఈ కార్యక్రమం చైర్మన్ కొండూరు రవీంద్రరావు, వైస్ చైర్మన్ రామాంజనేయ గౌడ్, డైరెక్టర్ అంజిరెడ్డి, ఆరుట్ల రాజిరెడ్డి, రాజ్వీర, కార్యదర్శి రాజిరెడ్డి, బ్యాంకు ప్రతినిధి ముద్దం శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, పాలకవర్గ సభ్యులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నువ్వు గ్రంథంలో పెట్టుకోరా అందరు మన అందుబాటులో ఉంటుంది. మన సొసైటీ మన పరిధిలో ఉంటుంది. ఏదైనా అడగవచ్చు. సార్ ఎవరి ద్వారా వచ్చి అడగవచ్చు, తీసుకోవచ్చు. ప్రయోజనాలు అనేది చాలా ఉన్నాయి. ఈ విషయం అందరూ కూడా మరొకసారి కృషి చేయాలి. సార్ ద్వారా మనం ఇంకా సాధించాలి. ఇంకోటి రైతులతో ఇప్పిస్తాం. సంఘపరంగా కట్టుకున్నటువంటి 2 ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి ఏదైతే జనధన్ యోజన ఉందో అది అందరికీ సభ్యులందరికీ చేరేలాగా గౌరవ డైరెక్టర్ కానీ మిగతా ఇప్పుడు హాజరైన సభ్యులందరూ కూడా ఆ విషయంలో దయచేసి అందరికీ ఎంకరేజ్ చేయండి. అది కట్టుకోవడానికి ప్రోత్సాహం ఒకటి లభించడం చెప్తున్నాము. ఇలా చేసినటువంటి వచ్చిన వెంటనే కూడా సంఘ సభ్యుల గురించి ఒక మంచి ఆలోచన చేశారు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు మేనేజర్ గారితో మాట్లాడిన విషయం ఏంటంటే ఇప్పుడు సంఘం ద్వారా అనేక సేవలు పొందుతున్నాం. రైతులకు ఎన్నో సహకార సంస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట ఆవరణలో 2 కోట్ల పైన వాళ్ళ పారదర్శకత కూడా పెరిగింది. ఇదివరకు జరిగే ఏవైతే ఉండదో మిస్అప్రాపి కానీ ఇంకో రకమైన ఉల్లంఘన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడానికి ఈ కంప్యూటరైజేషన్ చాలా దోహదపడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి జీవివాదం